హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజైతే గుడికి బయలుదేరాము. వెళ్లే దారిలో మేము చిన్నతనంలో చదివిన స్కూల్ ఇది. పెద్దగా అయితే ఏం చదవలేదు, 5 వరకే చదివాను. కొట్టికాడ కొబ్బరికాయ తీసుకొని నడుచుకుంటూ అదిగో ఇదేనండి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాం. నాకైతే ఈ మధ్య కాలంలో ఆంజనేయ స్వామి గుడికి రావటం బాగా అలవాటు అయిపోయింది. ప్రతి మంగళవారం వస్తామండి. ఈమెయితే మా అక్క బిడ్డ అండి. ఆమెకి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి. ప్రతి మంగళవారం వచ్చి 21 ప్రదక్షిణలు చేస్తుంటది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రావటం వల్ల ఇద్దరం కలిసి వచ్చాం. ఈ గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి అయితే మా చిన్నతనంలో మేము పుట్టక ముందే ఉందండి ఈ గుడి. నాకైతే ఈ గుడిలో స్వామి చాలా ఇష్టం, భక్తి కూడా. నాకైతే ఆంజనేయ స్వామి మంగళవారాలు స్టార్ట్ చేసిన అంతా మంచిగా ఉందండి. మాకు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు మొత్తం ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉంటున్నాము. అట్లనే కోట్లాధిపతులకి లక్షాధికారులు అని అయితే చెప్పను. మేము తినే తిండి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండదాంట్లోనే సదురుకుపోయి తినే తిండినే ప్రశాంతంగా ఉంటున్నామండి తినేసి. ఇదిగోండి మా అమ్మాయి అయితే 21 ప్రదక్షిణలు పూర్తి చేసి కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయలో నీళ్ళు ఎక్కువ రాలేదన్నా ఇది చూడు నీళ్ళే లేవు అని అంటుంది. లోనకు వచ్చేసామండి. అయ్యగారు బయటికి వెళ్ళారంట. అయ్యగారి భార్య పూజ చేస్తుంది గుడిలో. అందరికీ మరొకసారి జై శ్రీరామ్ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఆంజనేయ స్వామి మీద భక్తి ఉండవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్